టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా ఇవి యొక్క భారతదేశ చరిత్ర టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సెకండ్ పేపర్లో ఉన్న విషయం విదితమే. కాబట్టి దీనిలో భాగంగా నేను గతంలో ఒక ఎపిసోడ్ చేశాను. అది తొలి వేదకాలపు నాగరికత గురించి చెప్పాను. అంటే వేదకాలపు వేద నాగరికతల కాలం నాటి ఆర్థిక సామాజిక పరిస్థితుల క్వశ్చన్లో భాగంగా తొలి వేద నాగరికత గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పాను. ఈ ఎపిసోడ్లో మలివేద కాలపు నాగరికత ఆరుల విస్తరణ ఏ విధంగా జరిగిందనే విషయాన్ని వివరించడం జరుగుతుంది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల మధ్య గల కాలానికి చెందిన ఈ యుగంలో ఆరుల జీవన విధానానికి చెందిన ప్రతి అంశంలో విశేషమైన మార్పును మనం గమనించవచ్చు. ఈ మార్పులను తెలుసుకునేందుకు వాంగ్మయ గ్రంథాలు, ఇటీవల కాలంలో కనుగొనబడ్డ పురావస్తు పరికరాలు, ఆయుధాలు ఆధారాలుగా ఉన్నాయి. ఈ యుగంలో గంగా యమున అంతర్వేదిలో కార్యకలాపాలకు, ఆర్యుల కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా మారిపోయింది. అంటే మనకి ఆర్యులలో వచ్చిన మార్పులను, అంటే ఆర్యులు వివిధ వారు వచ్చినప్పుడు సప్తసింధు అనే ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ వారు తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు. అంటే వలసపోయారు. కాబట్టి వలసపోయినప్పుడు వారి జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు మనకు ఏ విధంగా తెలుస్తున్నాయంటే వాంగ్మయ గ్రంథాలు, వారు రచించిన వాంగ్మయ గ్రంథాల్లో ఇటీవల కాలంలో కనుగొనబడ్డ పురావస్తు పరికరాల ద్వారా, తర్వాత ఆయుధాలు ఆధారాల వల్ల మనకు వారి యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి మనకు ఈ విధంగా తెలుస్తున్నాయి. ఈ కాలంలో, ఈ యుగంలో గంగా యమున అంతర్వేది అనేది ఆర్య వీరి కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయింది. గంగానదికి ఉత్తరంగా హిమాలయ పర్వత సానువుల దిగువన గంగానది లోయలో తూర్పుగా ఆర్యుల నివాస విస్తరణ జరిగింది. గంగానదికి ఉత్తరంగా ఉన్న హిమాలయ ప్రాంత పర్వత సానువుల దిగువన గంగానదిలో తూర్పుగా ఆర్యుల నివాస విస్తరణ జరిగింది. వీరు అడవులను తగలబెట్టి లేదా ఇనుమును ఉపయోగించి ఈ విస్తరణకు దిగినట్టు తెలుస్తుంది. అదే వీరు అనేక అడవులను ఇనుముతోని నరికి కానీ, తగలబెట్టి కానీ, వాటి ఉపయోగించి కానీ ఈ యొక్క నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తెచ్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. పురావస్తు త్రవ్వకాలకు చెందిన బూడిద రంగు మట్టి పాత్రల సంస్కృతికి ఈ దశ సమకాలికంగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. పురావస్తు త్రవ్వకాల్లో మనకు బూడిద రంగు మట్టి దొరికింది. కాబట్టి ఈ పాత్రల సంస్కృతికి ఇది దశ సమకాలికంగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. తర్వాత ఇనుము ఎప్పుడు వినియోగంలోకి వచ్చిందంటే క్రీస్తు పూర్వం 1700 నుంచి 1000 సంవత్సరాల మధ్య ఇనుప వినియోగం వెలసిల్లినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత రాగినిధి స్మృతులు, పురావస్తు త్రవ్వకాల ద్వారా మనకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్కృతి ప్రజలపై ఆర్యులు తమ అధికారాన్ని ఏర్పరచుకున్నట్లు భావించబడుతుంది. హస్తినాపురం త్రవ్వకాలు తెలుపుతున్నట్టుగా ఇనుము వాడకము క్రీస్తు పూర్వం 800 ప్రాంతంలో మొదలైనట్లు ఈ కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు, భారతదేశంలోని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అడవులను ఛేదించి ఇనుముతో తయారైన బాణాలు, బరిసెల్ లాంటి పరికరాలను ఉపయోగిస్తూ ఆర్యులు ఈ ప్రాంతంలో ఆధిక్యతను సంపాదించారు. అడవులను నరికివేశారు. ఇనుముతో తయారైన బాణాలు, బరిసెల్ లాంటి స్ట్రాంగ్ పరికరాలను ఉపయోగిస్తూ ఆర్యులు ఈ ప్రాంతంలో ఆధిక్యతను సంపాదించి క్రీస్తు పూర్వం 600 ప్రాంతంలో స్థిర నివాస జీవితాన్ని ప్రారంభించారు. వారు వచ్చిన స్టార్టింగ్లో సెమీ నొమాడిక్ పీపుల్, అంటే వాళ్ళు సంచార జాతులుగా ఉండేవారు, సంచార జాతులుగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఇనుమును కనిపెట్టి అప్పుడు అడవులను నరికి నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తెచ్చారో అప్పటి నుంచి వారు ఒక స్థిర జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆర్యులు రాజకీయంగా, ఆర్థికంగా పై చేయి వేయడం జరిగింది. వారు ఒక బలమైన వర్గంగా ఏర్పడడానికి ఇనుము కనిపెట్టడం అనేది ఒక ముఖ్య కారణమైంది. తర్వాత గంగానది లోయల రకరకాల తెగల వాళ్ళు ఉండేవారు. అంటే ఆర్యులు రకరకాల తెగల వాళ్ళు ఉండేవారు. వాళ్ళు గుంపులుగా ఉండేవారు. కాబట్టి ఈ తెగలు ఎక్కడెక్కడ ఉండేవారు అనే విషయానికి వస్తే
ఈ పురులు అనే ఒక తెగ, భరతులు అనే ముఖ్య తెగలు. పురులు మరియు భరతులు అనేవి ముఖ్య తెగలు. వీరు ఈ రెండు తెగలు, పురులు భరతులు, ఈ రెండు తెగలు పెద్ద తెగలు, మీ ముఖ్య తెగలు రెండు కూడా ఒకటైపోయి కురు తెగగా ఇంకో కొత్త పేరు వచ్చింది. అదేంటంటే ఈ రెండు కలిసి కురు తెగగా ఏర్పాటైనాయి. కురు తెగగా ఏర్పడినట్లు ఈ యుగపు సాహిత్య గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాన్ని, అంతర్వేది పైభాగాన్ని కురులు ఆక్రమించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాన్ని, అంతర్వేది పైభాగాన్ని, గంగా యమున అంతర్వేది పైభాగాన్ని కురులు అనే శాఖ వారు ఆక్రమించారు. మహాభారత కథావస్తుగా ఉన్న ప్రసిద్ధ యుద్ధంలో వీరు పాల్గొన్నారు. కురులు పాల్గొన్నారు. తర్వాత వైదిక జీవితాన్ని అత్యంత శ్రద్ధతో ఆచరించిన పాంచాలుడు మరో ముఖ్య తెగగా ఉన్నారు. వైదిక జీవితాన్ని అత్యంత శ్రద్ధతో ఆచరించిన పాంచాలురు అనే మరో ముఖ్య తెగ ఉండేది. తత్వవేత్తలకు ఈ ప్రాంతం పేరుగాంచింది. కోశల, విదర్భ రాజ్యాలు కూడా ప్రాముఖ్యతను ఈ కాలంలో సంతరించుకున్నాయి. వైదిక సాహిత్యంలో ప్రస్తావించబడని రామాయణ కథ సంబంధాన్ని కలిగి ఉంది. వైదిక సాహిత్యంలో ఈ యొక్క రామాయణ కథ ప్రస్తావించబడలేదు, అయినా దీనికి సంబంధం కలిగి ఉంది. రాజకీయ వ్యవస్థ. ఋగ్వేద కాలంలో జరిగిన పరస్పర యుద్ధాల ఫలితాలు మనకు తొలివేద కాలంలో పరస్పర యుద్ధాలు జరిగాయి. అంటే ఎవరు గొప్ప, పరస్పర ఆధిక్యం కోసం పోరాటాలు జరుపుకున్నారు. తర్వాత ఆ విధంగా ప్రాచీన ఆర్య రాజ్యాలు ఈ పరస్పర ఆధిక్య పోరాటాల, పరస్పర యుద్ధాల ఫలితంగా ప్రాచీన ఆర్య రాజ్యాలన్నీ కూడా విస్తరించాయి. చిన్న తెగలు ఇతర తెగలతో విలీనం కావడం వల్ల శక్తివంతమైన తెగలుగా మారిపోయాయి. చిన్న తెగల వాళ్ళు ఇతర తెగలతో విలీనం కావడం వల్ల శక్తివంతమైన తెగలుగా మారి ఒక రాజరిక రాజ్యాలు ఏర్పడి, దాంతో ఏమైందంటే చిన్న తెగలు అందరు కలవడం వల్ల పెద్ద తెగగా మారి ఒక గొప్ప రాజ్యంగా, అనేక గొప్ప రాజ్యాలుగా వీరు ఏర్పాటు కావడం జరిగింది. రాజులు మలివేద కాలం నాటికి రాజులు సామంత, రాట్, విరాట్, ఏకరాట్, సామ్రాట్, ఆదిరాట్ అనే వేరువేరు స్థాయిలకు చెందిన బిరుదులు ధరించేవారు. ఎందుకంటే రాజ్యం పెరిగింది కాబట్టి, రాజు కూడా పెరిగిపోయాడు కాబట్టి రాజు తన రాజ్యానికి సరిపోను బిరుదులు ధరించాలి కాబట్టి ఆ విధంగా సామంత, రాట్, విరాట్, ఏకరాట్, సామ్రాట్ అని, ఆదిరాట్ అని వివిధ స్థాయి బిరుదులను వీరు ధరించినట్టు మనకు తెలుస్తుంది. వివిధ యజ్ఞాలైన అశ్వమేధ యాగము, రాయసూయ యాగం నిర్వహించడం ద్వారా వీరు తమ అధికారాన్ని వారిని స్థిరం చేసుకోగలిగారు. వివిధ యజ్ఞాలు, అశ్వమేధ యాగం అనేది తన రాజ్య విస్తరణలో భాగంగా చేస్తారు, అశ్వమేధ యాగం. తర్వాత రాజసూయ యాగం అనేది పేరు ప్రతిష్టల కోసం చేస్తారు. ఈ విధంగా రకరకాల యజ్ఞాలు నిర్వహించడం ద్వారా వీరు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోగలడం జరిగింది. తర్వాత నిరంతరం యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ నిరంతర యుద్ధాలు చేసుకుంటున్నారు. నిరంతర యుద్ధాల వల్ల నాటి రాజుల్లో సైనిక లక్షణాలకు ప్రాధాన్యం పెరిగింది. అంటే నిరంతర యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సైనికుల అవసరాలు ఎక్కువైపోయాయి. దాంతో సైన్యం పెరిగిపోయింది బాగా. గణరాజ్యాలు కూడా సైనిక అవసరాలు, గణరాజ్యాలు అంటే రాజును ఎన్నుకునే, ప్రజలను ఎన్నుకునే రాజ్యాలను గణరాజ్యాలు అంటారు. గణరాజ్యాలు కూడా సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజులను ఎన్నుకునేవి. అంటే యుద్ధాలను, పరస్పరాధిక్య పోరాటాలను, తర్వాత సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని గణరాజ్యాలు కూడా ఒక స్ట్రాంగ్ ఉండే రాజును మాత్రమే వీళ్ళు ఎన్నుకునేవారు. రాజు దైవాంశ సంభూతులైన సిద్ధాంతం ప్రజామోదం పొందింది. రాజు దేవునితో సమానం, అంటే దేవుని అంశ అనే సిద్ధాంతం ప్రజల ఆమోదం పొందింది. రాజు యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే దిగ్విజయ యాత్రలు చేయడం, పట్టాభిషేక మహోత్సవాలు ఆడంబరంగా చేసుకోవడం, దిగ్విజయ యాత్రలు చేయడము, పట్టాభిషేక మహోత్సవాలు ఆడంబరంగా చేసుకోవడం, యజ్ఞాలు చేయడము, బిరుదులు ధరించడము పరిపాటైపోయింది. యజ్ఞాలు చేయడము, బిరుదులు ధరించడం పరిపాటైంది. ఈ క్రతువులు, బిరుదులు రాజుల బలాధిక్యాన్ని ఇవన్నీ కూడా నిరూపిస్తున్నాయి. రాజరికం సాధారణంగా వంశపరంపరాగతమై ఉండేది. రాజరికం ఏ విధంగా ఉండేదంటే వంశపారంపర్యంగా ఉండేది. అంటే వాడు చనిపోయిన తర్వాత వాడు కొడుకు ఇట్లా రాజరికం సాధారణ వంశపారంపర్యంగా ఉండేది. రాజ్యానికి జ్యేష్ఠపుత్రుడే వారసుడు, అంటే ఎవడు పెద్ద కుమారుడే వాడే వారసుడుగా ఉండేవాడు. రాజ్యరక్షణ, ప్రజారక్షణ రాజు యొక్క ముఖ్యమైన బాధ్యతలు. వాటి కోసం రాజులు అధికమైన సైనిక బలాన్ని పోషించేవారు. ధర్మ సిద్ధాంతాన్ని అనుసరించేవారు. దీని ప్రకారము విశ్వం ధర్మబద్ధమైనది,
దీని ప్రకారము విశ్వం ధర్మబద్ధమైనది, రాజు ప్రజలు ధర్మబద్ధులు, ఋషిప్రోక్త ధర్మాన్ని పాటించడమే రాజధర్మమని ఇక్కడ చెప్పబడింది. శతపథ బ్రాహ్మణంలో ధర్మ సిద్ధాంతాన్ని విపులీకరించారు. పెద్ద రాజ్యాలుగా మారడం వల్ల పరిపాలనా యంత్రాంగం ఎక్కువ మంది ఉద్యోగులు కావాల్సి వచ్చింది. పెద్ద రాజ్యాలు అయ్యాయి కాబట్టి ఉద్యోగులు ఎక్కువ కావాల్సి రావడం వల్ల పరిపాలనా యంత్రాంగం పెరిగింది. తర్వాత సేనాని అంటే అధికారుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ విధంగా సేనాని, పురోహితుడు, బాగాదుగుడు, దూత, సంధి విగ్రహ, అక్షమాప, క్షత్రి, గోవికర్తన, వార్తావాహ, స్థపతి, గ్రామీణ వంటి ఉద్యోగులు ఈ కాలంలో ఉండేవారు. తర్వాత సేనాని, పురోహితుడు రాజు పట్టాభిషేక సమయంలో సేనాని, పురోహితుడు ఇద్దరు పాల్గొనేవారు. రాష్ట్రాధికారిని స్థపతి అని కానీ, శతపతి అని కానీ అంటూ ఉండేవారు. గ్రామని అనేవాడు గ్రామానికి అధికారి ఉండేవాడు. ప్రజలు రాజుకు కానుకలు సమర్పించేవారు. రాజు బలం పెరగడంతో పూర్వము తొలివేద కాలంలో, ఋగ్వేద కాలంలో ఉన్న సభా సమితి అనే శాసనసభలు తమ పూర్వ అధికార ఔన్నత్యాన్ని, తమ అధికారాన్ని, తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. అయినప్పటికీ ప్రజాభిప్రాయం సేకరించడానికి అవి ప్రధాన సాధనాలుగా ఉండేవి. తర్వాత సభాధ్యక్షుడిని సభాపతి, సభాపాలుడు అంటూ ఉండేవారు. సభాధ్యక్షుడిని సభాపతి, సభాపాలుడు అంటూ ఉండేవారు. ముఖ్యంగా న్యాయపాలన కోసము సభ సమావేశం అవుతూ ఉండేది. ముఖ్యంగా న్యాయ పరిపాలన కోసము సభ సమావేశమవుతూ ఉండేది. తర్వాత న్యాయ పరిస్థితుల్లో భాగంగా, న్యాయపాలనలో భాగంగా రాష్ట్రంలో రాజే ఉన్నత న్యాయాధీశుడు, రాజే ఉన్నత న్యాయాధీశుడు కొన్ని సందర్భాలలో తన న్యాయాధికారము తన ప్రతినిధి ద్వారా కూడా నిర్వహించేవాడు. ఈ కాలం నాటి నేరాలు ఏంటంటే దొంగతనము, వ్యభిచారము, గర్భస్రావము, హత్య, తాగుడు, రాజద్రోహము, ఇవన్నీ కూడా ఆనాటి నేరాలు, పెద్ద నేరాలు. రాజద్రోహానికి శిక్ష మరణదండన. హత్యకు ఎవరైతే హత్య చేస్తారో వారు 100 ఆవులు పరిహారంగా ఇవ్వాలి. హత్య చేసిన వాడు 100 ఆవులు పరిహారంగా ఇవ్వాలి. చెప్పుడు సాక్ష్యానికంటే ప్రత్యక్ష సాక్ష్యానికే విలువ ఎక్కువగా ఉండేది. తర్వాత గ్రామాల్లో గ్రామ్యవాది అనే ఉద్యోగి జడ్జిగా పనిచేసేవాడు. గ్రామాల్లో గ్రామ్యవాది అనే ఉద్యోగి నేర విచారణ చేసి నిందితులను శిక్షించేవాడు. దోష నిరూపణ కోసం దివ్య పరీక్షలు ఉండేవి. ఈ కాలంలో శిక్షలు కఠినంగానే ఉండేవి. ఈ కాలం నాటి ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే పశుపాలన స్థానంలోనే ప్రజలు ముఖ్య వృత్తిగా వ్యవసాయం రూపాంతరం చెందింది. అంటే తొలివేద కాలంలో పశుపాలనే ప్రజల ముఖ్య వృత్తిగా ఉండేది. పశుపాలన తొలి ఆరుల ముఖ్య వృత్తిగా ఉండేది. కానీ మలివేద కాలం నాటికి ఇది ప్రజల పశుపాలన స్థానంలో మనకు వ్యవసాయము ముఖ్య వృత్తిగా వ్యవసాయం రూపాంతరం చెందింది. 6 నుంచి 24 ఎద్దులు లాగే పెద్ద నాగలను గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. 6 నుంచి 24 ఎద్దులు లాగే పెద్ద నాగలను గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అంటే ఈ కాలంలో 6 నుంచి పెద్ద నాగళ్ళు కట్టేవారు. ఈ నాగళ్లకు 6 నుంచి 24 ఎద్దులు లాగే నాగలను, అంత పెద్ద నాగలను కట్టి భూమిని దున్నేవారు. భూములను దున్నడం, విత్తడం, కోయడం, చెరగడం వంటి పనులు ప్రస్తావన శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఒక భూమిని దున్నడం ఏ విధంగా దున్నుతారు, ఏ విధంగా విత్తనాలను విత్తుతారు, ఏ విధంగా కోస్తారు, ఏ విధంగా శుద్ధి చేస్తారు వంటి పనులు మనకు శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. పంట మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. బార్లీ అంటే బార్లీని ఏమనేవారంటే యవ అనేవారు. వరిని విహి అనేవారు. వరిని ఆ కాలంలో విహి అనేవారు. గోధుమలు మొదలైన పంటలు కూడా ఈ కాలంలో పండేవి. వ్యవసాయంలో వచ్చే అరిష్టాలను అధర్వణ భేదం పేర్కొంది. వ్యవసాయంలో వచ్చే నష్టాలు, వ్యవసాయంలో ఏ నష్టాలు వస్తాయి, ఏ విధంగా వస్తాయనే విషయాన్ని అధర్వణ భేదం పేర్కొన్నది. నాగరి దేవతగా సీతను కీర్తించబడే సీత పట్ల ఉన్న భక్తి ప్రపత్తులు చాలా ఆసక్తి కలిగించే అంశము. క్రీస్తుపూర్వం 1000 నుంచి వ్యవసాయ పనుల్లో ఇనుము వాడకం చాలా అభివృద్ధి జరిగింది. క్రీస్తుపూర్వం 1000 నుంచి వ్యవసాయ పనుల్లో ఇనుము వాడకం వల్ల అభివృద్ధి చాలా. ఇనుము వాడడం వల్ల నూతన వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ భూములు దున్నడం వల్ల పంటలు ఎక్కువ పండాయి. దాంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. గంగానది పరివాహక ప్రాంతాల్లో చెట్లను నరికి నూతన భూములను వ్యవసాయ సాగులోకి తెచ్చారు. గంగానది పరివాహక ప్రాంతాల్లో చెట్లను నరికి నూతన
భూములను వ్యవసాయ సాగులోకి తెచ్చారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారిన పశుపాలన ప్రాముఖ్యం అలాగే కొనసాగుతూ వచ్చింది. అంటే ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారిపోయింది. అయినా కానీ పశుపాలనలో విషయంలో విషయంలో ఎలాంటి మార్పు లేదు. తర్వాత ఆవుకు ప్రాధాన్యం అలాగే కొనసాగింది. గోవుకు ప్రాధాన్యం తొలివేద కాలంలో కొనసాగింది. మలివేద కాలంలో కూడా గోవుకు ప్రాధాన్యం ఇప్పుడు ఇదివరకు లేకనే కొనసాగింది. గోవులు ఇతర పెంపుడు జంతువులు రక్షణ కోసం దేవతను ప్రార్థించేవారు. ఆర్యులు తమ గోవులను రక్షించమని, తమ పెంపుడు జంతువులను రక్షించమని వారు ఎప్పుడు కూడా దేవతలకు ప్రార్థన చేస్తుండేవారు. తర్వాత పశుగణాభివృద్ధి కూడా ఇతోధికంగా జరిగింది. ఈ విధంగా పశువుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. పారిశ్రామికంగా గొప్ప అభివృద్ధి సాధించారు. వారి పారిశ్రామిక అభివృద్ధి వివిధ వృత్తుల్లో కూడా మనం చూడవచ్చు. తర్వాత అధర్వణ వేదం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే వడ్రంగులు, జాలరులు, వడ్రంగులు అనే వివిధ వృత్తుల వారి గురించి మనం చెప్తున్నారు. వడ్రంగులు, జాలరులు, కథచోదకులు, బట్టలు నేసేవారు, రైతులు, వేటగాళ్ళు, తర్వాత అద్దకం వాళ్ళు, తాళ్ళు పేనేవాళ్ళు, రథాలు తయారు చేసేవారు, కంసారులు, వజ్రాలు తయారీవారు, బాణాలు తయారీవారు, గుర్రాలు, పశువుల సంరక్షకులు, ద్వారపాలకులు, చిత్రకారులు, శిల్పులు, ఇట్లా రకరకాల వృత్తుల గురించి మనకు అధర్వణ వేదం ప్రకారం ఈ వృత్తులన్నీ ఆ కాలంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ కాలంలో వాణిజ్యానికి, పరిశ్రమలకు కేంద్రాలుగా ఈ కాలంలో వాణిజ్యానికి, పరిశ్రమలకు కేంద్రాలుగా తక్షశిల, హస్తినాపురం, కౌశాంబి, కాంపిల్య, శ్రావస్తి, వైశాలి, రాజగృహ, వారణాసి ఇవన్నీ ప్రముఖ వాణిజ్య నగరాలు. తర్వాత ముఖ్య నగరాలు ఏవంటే అవి మనకు తక్షశిల, హస్తినాపురం పరిశ్రమలకు కేంద్రాలుగా, ఈ నగరాలన్నీ వాణిజ్యానికి, పరిశ్రమలకు కేంద్రాలుగా ఉండేవి. ఈ నగరాలు ఏవంటే తక్షశిల, హస్తినాపురము, కౌశాంబి, కాంపిల్య, శ్రావస్తి, వైశాలి, రాజగృహ, వారణాసి ఇవన్నీ ప్రముఖ పట్టణాలు వెలిశాయి. ఈ నగరాలను కలుపుతూ రాజబాటలు నిర్మించారు. రోడ్లు, రాజబాటలు నిర్మించారు. శకటాలు, రథాలు, పశువులు నాటి ప్రయాణ సాధనాలుగా ఉండేవి. శకటాలు అంటే బండ్లు, రథాలు, పశువులు వంటి వాటి ప్రయాణ సాధనాలుగా. వర్తకంలో క్రమంగా మారక పద్ధతి వెనుకబడిపోయింది. కర్షాపనము, శతమానము, నిష్కము, సువర్ణ అనే నాణాలు వాడుకలోకి వచ్చాయి. కర్షాపనము, శతమానము, నిష్కము, సువర్ణ అనే నాణాలు వాడుకలోకి వచ్చాయి. కర్షాపనము, శతమానము, నిష్కము, సువర్ణ అనే నూతన నాణాలు వెలుగులోకి వచ్చాయి, వాడుకలోకి వచ్చాయి. వీటిని బంగారము, వెండి, రాగి, లోహాలతో తయారు చేసేవారు. బంగారు, వెండి నాణాలు నాటి ఐశ్వర్యానికి నిదర్శనాలు. అంటే ఆ రోజుల్లో ఆర్థికంగా ఎంత వృద్ధి చెందారో ఆ నాణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. వీరు బంగారు, వెండి నాణ్యాలు వేస్తున్నారు కాబట్టి ఆ కాలంలో ఎంతో అభివృద్ధి చెందినట్టు మనకు తెలుస్తుంది. అనాథపిండకుడైన వర్తకుడు నేల మీద పరచడానికి చాలినన్ని బంగారు నాణ్యాలను చెల్లించి శ్రావస్తిలోని జేతవనాన్ని బుద్ధునికి బహుకరించారట. ఇక్కడ వీరు ఆర్థిక సంపదను ఏ విధంగా తెలియజేస్తున్నారంటే అనాథపిండకుడు అనే వర్తకుడు నేల మీద పరచడానికి చాలినన్ని బంగారు నాణాలను చెల్లించారట. నేల మీద పరచడానికి చాలినన్ని బంగారు నాణాలను చెల్లించి శ్రావస్తిలోని బేతవనాన్ని బుద్ధునికి బహుకరించారట. వడ్డీ వ్యాపారం చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. వ్యవసాయం ఉత్పత్తుల్లో అదనపు మిగులు వారిని స్థిర నివాసులుగా చేసింది. అంటే ఆరులు వ్యవసాయం వృద్ధి చెందడం వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వెనుకను కనిపెట్టడం వల్ల అడవులు నరికి నూతన వ్యవసాయ భూములు అమల్లోకి వచ్చాయి. దానివల్ల ఇనుము వల్ల దున్నడం ఎక్కువ అవ్వడం వల్ల వారికి పంటలు పండడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కాబట్టి ఈ విధంగా వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల వారు ఒక వ్యవసాయ ఉత్పత్తుల్లో అదనపు మిగులు వారిలో స్థిర నివాసులుగా చేసింది. వేదకాలం ఉత్తరార్ధంలో సముద్ర వర్తకం ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఈ కాలం నాటి సాంఘిక పరిస్థితులు. తర్వాత ఈ కాలంలో పితృస్వామిక కుటుంబ పద్ధతి కొనసాగింది. పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్ద ఉన్న వ్యవస్థను పితృస్వామిక వ్యవస్థ అని అంటారు. ఈ కాలంలో కూడా
పితృస్వామిక కుటుంబ పద్ధతి కొనసాగింది. కానీ స్త్రీలు తమ పూర్వ గౌరవాన్ని కోల్పోయారు. తొలివేద కాలంలో అంతో కొంత గౌరవం ఉండే స్త్రీలకు, కానీ మలివేద కాలం నాటికి స్త్రీలు తమ పూర్వ గౌరవాన్ని కోల్పోవడం జరిగింది. సభా సమితి చర్చల్లో పాల్గొనే హక్కు స్త్రీలకు పోయింది. సభా సమితి చర్చల్లో స్త్రీలు అంతకుముందు తొలివేద కాలంలో సభా సమితి అనే సభల చర్చల్లో స్త్రీలు పాల్గొనేవారు. కానీ మలివేద కాలం నాటికి స్త్రీలకు సభా సమితి చర్చల్లో పాల్గొనే హక్కు పోయింది. అదేవిధంగా కుటుంబం ఆస్తిలో హక్కు పోయింది. స్త్రీలకు కుటుంబం అంతకుముందు అంతో ఇంతో ఆస్తి హక్కులు ఉండేవి. ఇప్పుడు ఆ కుటుంబ ఆస్తిలో హక్కు కూడా పోయింది. భర్తను ఎన్నుకోవడంలో స్త్రీలకు తగిన స్వాతంత్రం లేకపోయినా వారి అభిప్రాయాలకు గౌరవం ఉండేది. భర్తను ఎన్నుకోవడంలో తమ భర్తను తాము ఎన్నుకోవడం స్త్రీలకు తగిన స్వాతంత్రం ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా వారి అభిప్రాయాలకు కొంత గౌరవం మాత్రం ఉండేది. రాజన్యుల్లో స్వయంవరం ఒక పద్ధతిగా రూపొందింది. అంటే రాజులలో స్వయంవరం ఒక పద్ధతిగా రూపొందింది. ఇతర వర్ణాల్లో తల్లిదండ్రులు వివాహాలను నిర్ణయిస్తుండేవారు. ఇతర వర్ణాలలో తల్లిదండ్రులే తమ పిల్లల వివాహాలను నిర్ణయిస్తుండేవారు. బహుభార్యాత్వం ముఖ్యంగా ప్రభువర్గంలో విపరీతమైపోయింది. బహుభార్యాత్వం అంటే ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ స్త్రీలను పెళ్లి చేసుకోవడాన్ని బహుభార్యాత్వం అంటారు. ఈ ముఖ్యంగా బహుభార్యాత్వం అనేది ప్రభువర్గంలో విపరీతమైంది. కన్యాశుల్కము, వరకట్న సాంప్రదాయాలు తరచుగా కనిపిస్తుంటాయి. కన్యాశుల్కము అంటే కన్యలను డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, వరకట్నము వరులకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయాలు తరచుగా కనిపిస్తున్నాయి. తర్వాత వివాహ నిబంధనలు కఠినతరం కావడం జరిగింది. వివాహ నిబంధనలు చాలా కఠినతరమయ్యాయి ఈ కాలంలో. వివాహ వ్యవస్థ మీద కుటుంబ అధికారం తగ్గిపోయింది. ఈ కుటుంబాలకు వివాహ వ్యవస్థ మీద అధికారం తగ్గిపోయింది. స్త్రీలకు విద్యను ఇవ్వడంలోనూ కర్మకాండంలో పాలు పంచుకోవడంలోనూ సమానమైన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. స్త్రీలకు విద్యను కొంత విద్య ఇచ్చారు. వారు కర్మకాండంలో పాలు పంచుకునే సమానమైన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. జనాభా పెరిగి అవసరాలు పెరగడం వల్ల అనేక మంది వృత్తుల వారు సమాజంలో ఏర్పడ్డారు. ఈ విధంగా జనాభా పెరిగింది, అవసరాలు పెరగడం వల్ల అనేక మంది వృత్తుల వారు వృత్తులు ఎక్కువైపోయాయి. వృత్తులు ఎక్కువై ఆ సమాజంలో వారు ఏర్పడడం జరిగింది. ఈ విధంగా వివాహ వ్యవస్థలో వచ్చిన స్వేచ్ఛ వల్ల వివిధ వర్గాల మధ్య సమ్మేళనం జరిగి వర్ణాంతర జన్యమైన జనాభాకు అవకాశం కలిగింది. అంటే వర్ణాంతర వివాహాలు కూడా జరిగాయి. వర్ణ వ్యవస్థలో పంచమ జాతి అనబడే అస్పృశ్య వర్గం ఏర్పడింది. వర్ణ వ్యవస్థలో ఇంతకాలం వర్ణ వ్యవస్థ అనేది ఈ కాలంలో వర్ణ వ్యవస్థలో పంచమ జాతి అనబడే అస్పృశ్య వర్గం ఏర్పడింది. దీనివల్ల క్రమంగా సమాజంలో వికేంద్రీకరణ శక్తులు పెరగడానికి, సామాజిక సమగ్రత దెబ్బతినడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విధంగా వివాహ వ్యవస్థలో అంటరానితనం అనేది ఆ వర్ణ వ్యవస్థలో పంచమ జాతి అని అనబడే ఒక అస్పృశ్య వర్గం ఏర్పడింది. దీనివల్ల క్రమంగా సమాజంలో వికేంద్రీకరణ శక్తులు పెరగడానికి, సామాజిక సమగ్రత దెబ్బతినడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్షర జ్ఞానం సాధారణంగా అగ్రవర్ణ వారికి మాత్రమే పరిమితంగా ఉండేది. అగ్రవర్ణాల వారు ఎవరంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు ఉంటే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే అగ్రవర్ణాల వారు. వైశ్యులు, శూద్రులు తక్కువ వర్ణాల వారు. తర్వాత అక్షరాలు నేర్చుకోవడానికి అక్షర జ్ఞానం సాధారణంగా అగ్రవర్ణాల వారికే పరిమితం. అంటే బ్రాహ్మణులకు, క్షత్రియులు మాత్రమే ఈ అక్షర జ్ఞానం ఉండేది. అంటే చదువుకోవడానికి వారికి అర్హత ఉండేది, మిగతా వారికి అర్హత ఉండేది కాదు. తర్వాత ఈనాటి విద్యా కేంద్రాలను గురుకులాలు అనేవారు. ఇవి చాలా వరకు బ్రాహ్మణ పండితుల గృహాలే ఉండేవి. ఈ గురుకులాలు ఏంటంటే బ్రాహ్మణ పండితుల గృహాలు. అనేక విద్యా కేంద్రాలను గురుకులాలు అనేవారు. ఇవి చాలా వరకు బ్రాహ్మణ పండితుల గృహాలే ఉండేవి. విద్యార్థులు గురుకులాలలో నివసిస్తూ మాదుకర వృత్తిలో జీవిస్తూ విద్యాభ్యాసం చేసేవారు. వీరు విద్య నేర్చుకోవాలంటే 5 సంవత్సరాలకు ఉపనయనం అయిన తర్వాత గురుకులాలకు వెళ్ళి గురువు ఆశీర్వాదం తీసుకొని అక్కడనే నివసిస్తూ మాదుకర వృత్తిలో జీవిస్తూ విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈనాటి సిలబస్ ఏంటంటే గణితము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము మొదలైనవి ఈనాటి విద్యలు. గణితము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము
మొదలైనవి నాటి విద్యాశాఖలు. అంటే ఈనాటి గణితము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము మొదలైన విద్యలను అభ్యసించేవారు. ఇవి వైదిక క్రతుకాండకు అనుబంధాలైన విద్యలే. వైదిక క్రతుకాండ అంటే యజ్ఞయాగాదులు చేయడం లాంటి అంటే దేవుని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞయాగాలు చేయడానికి అనుబంధమైన విద్యలు మాత్రమే వీళ్ళు నేర్చుకునేవారు. అంటే ఒల్లె వేయడమే నాటి విద్యా ఆర్జనలో ముఖ్య లక్షణం. ఒల్లె వేయడం అంటే గురువు ఒకసారి చెప్తే శిష్యుడు పలకడము, ఆ విధంగా నేర్చుకోవడం తప్ప రాయడం అనేది లేదు. ఒల్లె వేయడమే నాటి విద్యార్థుల నుండి ముఖ్య లక్షణం. స్త్రీలు నృత్యము, సంగీతం నేర్చుకునేవారు. స్త్రీలు నృత్యము, సంగీతం మొదలైన విద్యలు నేర్చుకునేవారు. సంగీతంలో గాత్ర, వాద్య సంగీతాలు ఉండేవి. సంగీతంలో గాత్రము, వాద్య సంగీతాలు ఉండేవి. గాత్ర సంగీతాలు ఉండేవి. వీణ, వేణువు, శంఖము మధ్యల నాటి ముఖ్య వాద్యాలు. 100 తంత్రులు గల వీణను నాటి వాంగ్మయం మనకు పేర్కొంటుంది. మతము. ఈ కాలంలో మతం విషయానికి వస్తే భిన్న సంస్కృతి స్రవంతులు తారసిల్లి మత, తాత్విక, సాంఘిక రంగాల్లో అలజడి కలిగించి ఆలోచనలు పురికొల్లి క్రమంగా క్లిష్టమైన సమన్వయ సూత్రాలపై ఆధారపడిన భారతీయ సంస్కృతికి పునాదులు కల్పించింది ఈ యుగమే. సహజ భావాలతో, విశ్వాసాలతో నిరాడంబర ప్రకృతి ఆరాధనగా ఉన్న ఋగ్వేద మతం ఈ యుగానికి అత్యంత క్లిష్టతరమైంది. తొలివేద కాలంలో మరి మత విధానము, పూజా విధానం కేవలం నిరాడంబర ప్రకృతి ఆరాధన పద్ధతి ఉండేది. కానీ ఈ కాలం నాటికి, మలివేద కాలం నాటికి ఈ ఋగ్వేద మతం ఈ యుగానికి అత్యంత క్లిష్టతరం అయిపోయింది, అత్యంత కఠినతరం అయిపోయింది. వేదాలను సరిగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, కర్మకాండాలను సక్రమంగా నిర్వర్తించడానికి ఉపకరించే షడాంగాలు సంతరించడం జరిగింది. వేదాలను సరిగా చదవాలన్నా, వాటిని అర్థం చేసుకోవాలన్నా, కర్మకాండాలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, వీటన్నిటికీ ఉపకరించే ఒకటే ఏంటంటే వీటన్నిటికి ఉపయోగపడే వాటిని షడాంగాలని అంటారు. ఆ షడాంగాలు సంతరించడం జరిగింది. ఒకవైపు మతానికి యజ్ఞమే ప్రధానమైపోయింది. యజ్ఞంలో కర్మకాండ విపరీతంగా పెరిగిపోయింది. సువిశాలమైన యజ్ఞశాలను నిర్మించేవారు. యజ్ఞంలో కర్మకాండ విపరీతంగా పెరిగిపోయింది. సువిశాలమైన యజ్ఞశాలను నిర్మించేవారు. యజ్ఞ నిర్వహణకు 4 వర్గాల పురోహితులు అవసరము. సువిశాలమైన యజ్ఞశాలను నిర్మించి యజ్ఞాలు చేసేవారు. యజ్ఞాలను నిర్వహించాలంటే 4 వర్గాల పురోహితులు అవసరం. రాజసూయము మొదలైన యజ్ఞాలు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉండేవి. అపారమైన ఎక్కువ ఖర్చులతో కూడుకున్న యజ్ఞాలు సామాన్య ప్రజలకు అంటరానివైపోయాయి. అంటే ఈ సామాన్య ప్రజలు ప్రయాసాలను భరించలేరు కాబట్టి ఈ సామాన్య ప్రజలు యజ్ఞయాగాలకు దూరం అయిపోయారు. క్రతుకాండ ఈ విధంగా పరిణామం చెందే కాలంలో అనార్య ప్రభావం వల్ల ఆర్యుల విశ్వాస ఆచారాల్లో బాగా మార్పులు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించే క్రమంలో వీరు అనేక యుద్ధాలు చేసుకున్నారు. దాంతో అనార్య జాతుల సహాయం తీసుకున్నారు. దాంతో అనార్య జాతులతో ప్రభావం వల్ల వీరి విశ్వాస ఆచారాల్లో అనేక మార్పులు రావడం జరిగింది. ఋగ్వేదంలో కనిపించని ఆదిమ మతభావాలు, మంత్రతంత్రాలతో, భూతాల్లో విశ్వాసము అథర్వణ వేదంలో ఉన్నాయి. ఋగ్వేదము కేవలము తొలి ఆర్యులు మాత్రమే రచించారు. మిగిలిన అథర్వణ వేదము అది తర్వాత కాలంలో రచించబడింది. ఋగ్వేదంలో కనిపించలేదు ఇవన్నీ. ఆదిమ మతభావాలు, మంత్రతంత్రాలు, పూజలు, పునస్కారాలు, భూతాలు, దయ్యాలు, విశ్వాసము ఇవన్నీ కూడా అథర్వణ వేదంలో ఉన్నాయి. అందువల్లనే అథర్వణ వేదాన్ని చాలా కాలం వరకు వేదంగా పరిగణించలేదు, వేదంగా దాన్ని పట్టించుకోలేదు. వేద విద్యకు త్రైవిద్య అని పేరుండడానికి కారణం ఇదే. వేద విద్యకు త్రైవిద్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మంత్రతంత్రాలు, భూతాలు, పిశాచాల వల్లనే వచ్చింది. అనార్య పూజా విధానాల ప్రభావం వల్లనే ఆర్యుల్లో భక్తిభావం ప్రబలమైంది. వైదిక దేవతలైన ఇంద్రుడు, అగ్ని, వర్ణ దేవతల ప్రాబల్యం క్షీణించి త్రిమూర్తుల ఆరాధన పెరిగింది. ముఖ్యంగా శివ విష్ణువులను పూజించడం జరిగింది. ప్రధానంగా అనార్య దేవుడైన శివుణ్ణి ఆర్య దేవతా గణాల్లో చేర్చారు. ప్రధానంగా అనార్య దేవుడు ఎవరంటే శివుడు. ఈ శివుణ్ణి ఆర్య దేవతల్లో భాగంగా చేర్చడం జరిగింది.
అదేవిధంగా ఆరుల హోమ విధానానికి భిన్నమైన పూజా విధానము, ఆరులు హోమ విధానం డిఫరెంట్ ఉంటుంది. అటువంటి దానికి భిన్నమైన పూజా విధానం. విగ్రహారాధన కూడా అనార్య సాంప్రదాయాలని విఘ్న అభిప్రాయం. కేవలం కర్మ భక్తి మార్గాలతో నాటి జిజ్ఞాసులు తృప్తిపడలేకపోయారు. అంచేత కొందరు ప్రపంచాన్ని వదిలి వైరాగ్యంతో అడవులకు పోయి కఠిన నియమాలను అనుసరించి శరీరాన్ని కష్టపెట్టడమే దైవ సాక్షాత్కారానికి మార్గంగా తీసుకున్నారు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్న ఈ విధంగా రాసినట్లయితే మనకు ఆరుల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనే ప్రశ్న ఈ విధంగా రాసినట్లయితే దానికి మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. తర్వాత కాబట్టి ఆరుల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇవన్నీ కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. ఆన్సర్ రాస్తే మనము విజయవంతంగా ఇది ఎక్కువ మార్కులను స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.